Hello friends, my name is Chandra Teja Gedda, studying at VR Siddhartha Engineering College from IT department. Today I am going to talk about various packages on Django. Cherrypay. Cherrypay అనేది ఇప్పుడు మనం ఏదైతే ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ వెబ్సైట్ క్రియేట్ చేయడానికి చాలా లాంగ్వేజెస్ ఉంటాయి. సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్, హెచ్టిఎంఎల్ లాంటివి. ఆ లాంగ్వేజెస్ వాడి మనం వెబ్సైట్ చేస్తే మనకి చాలా పెద్ద కోడ్ వస్తుంది. అదే చెర్రీపై మనం చెర్రీపై యూజింగ్ పైథాన్ చేస్తే మనకి షార్ట్ నెంబర్ ఆఫ్ కోడ్ వస్తుంది. చాలా ఎఫిషియన్సీ ఉంటుంది. మళ్ళీ టైం కూడా కొంచెం తక్కువ అవుతుంది. అందుకని చెర్రీపై అనేది మనకి ఈజీ అండ్ బెస్ట్ వే టు ఎగ్జిక్యూట్ టు క్రియేట్ ఏ వెబ్సైట్. మనం ఇప్పుడు లైబ్రరీస్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇంపోర్ట్ డేటా టైప్, ఇంపోర్ట్ ఫీడ్ పార్సర్ అండ్ ఫ్రమ్ గ్లోరల్ ఇంపోర్ట్ హెచ్టిటిపి. తర్వాత న్యూస్ ఫీడ్ అనే ఒక ఫంక్షన్ తీసుకొని ఆ ఫంక్షన్లోని మనం ఫీడ్ పార్సర్ డాట్ పార్స్ ఫీడ్ యూఆర్ఎల్ ఇక్కడ యూఆర్ఎల్ ఇచ్చేసి తర్వాత మనం ఏదైతే specifies the URL for the RSS feed you want to aggregate. Tarvata for entry in D entries, RSS feed is equals to item/n it channels titles and link and description. And మనం ఈ ఫర్ ఎంట్రీ ఇన్ డి ఎంట్రీస్ ఎప్పుడు వాడతామంటే లూప్ అనేది ప్రతి ఎంట్రీకి వెళ్ళేటప్పుడు అండ్ క్రియేట్ ఇన్ ఆర్ఎస్ఎస్ టైం, అంటే ప్రతిదానికి ఆర్ఎస్ఎస్ ఎంట్రీ క్రియేట్ అవుతుంది వేరే దానికి. తర్వాత ఆర్ఎస్ఎస్ ఫీడ్ ఛానల్, ఇది ఎప్పుడంటే క్లోజ్ చేయడానికి, ఛానల్ని క్లోజ్ చేయడానికి అండ్ ఆర్ఎస్ఎస్ ట్యాగ్స్ వాడడానికి. తర్వాత రెస్పాన్స్ డాట్ హెడర్స్ కంటెంట్ టైప్ అండ్ అప్లికేషన్ ఆర్ఎస్ఎస్ ప్లస్ ఎక్స్ఎంఎల్. ఇది మనకి హెచ్టిఎంఎల్ ఆర్ఎస్ఎస్ జనరేట్ అయ్యేటప్పుడు మనకి ఛానల్ని క్లోజ్ చేయడానికి మనం వాడుతాం. తర్వాత రిటర్న్ ఆర్ఎస్ఎస్ ఫీడ్, రిటర్న్ ద ఆర్ఎస్ఎస్ ఫీడ్ని మనం రిటర్న్ చేస్తాం అండ్ రెస్పాన్స్ విత్ కరెక్ట్ మీమ్ టైప్.